దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మీ అందరికి మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారి యొక్క శుభనామములో వందనాలు. ఈ రోజున మరి మదర్స్ డే అని జ్ఞాపకం చేయబడతా వచ్చింది. తల్లి మనల్ని ప్రేమించినట్లుగానే తండ్రి కూడా మనల్ని ప్రేమించాడు. ఆయన ముదిమి వచ్చు వరకు మనల్ని ఎత్తుకుంటానని ఆయన తన వాక్యంలో మనకి జ్ఞాపకం చేశాడు. అయితే ఈ రోజున మన జీవితాల్లో మరి దేవుడు మనల్ని ఎత్తుకునేవాడుగా, మనల్ని మరువకుండా ఉండేవాడుగా మనం ఉండాలంటే దేవుని యొక్క జతలో ఉండాలని దేవుని వాక్యం మనకి ఇక్కడ జ్ఞాపకం చేస్తూ ఉంది. కారణం ఏంటంటే పౌలు గారు చక్కటి మాట చెప్తా వచ్చాడు. వాస్తవానికి ఈ రోజున ఈస్టర్ తర్వాత 4వ ఆదివారం ఇది. ఈ 4వ ఆదివారాన్ని షెపర్డ్ సండే అంటారు. అంటే కాపరి ఆదివారం అని పిలుస్తూ ఉంటారు. ఎందుకనంటే ప్రభువు తన వారిని విడవలేదు, తన వారిని ఎప్పుడు కూడా ఆయన మరిచిపోలేదు. అందువల్ల కాపరి అయినటువంటి వాడు తన గొర్రెలను విడవకుండా వాటిని ప్రేమించాడని యోహాను సువార్తలో 10వ అధ్యాయం ముందు మనకు జ్ఞాపకం చేయబడింది. అలాగే పాత నిబంధనలో కూడా ఇర్మియాలో, ఎహెజ్కేలులో, యెషయాలో అనేక పర్యాయాలు కాపరుల గురించి, గొర్రెల గురించి దేవుడు జ్ఞాపకం చేసుకుంటా వచ్చాడు. అయితే ఆయన అలాగా కాపరిగా ఉన్నటువంటి వాడు మనల్ని విడవకుండా, ఎడబాయకుండా కాపాడుతూ వచ్చినటువంటి ఆ గొప్ప దేవుణ్ణి మనం ఎల్లప్పుడూ కూడా మనం జ్ఞాపకం చేసుకొని ఆ ప్రభువును మనం స్తుతించాలని చెప్తా వచ్చాడనమాట. అందుకొరకే మనము ఆయన జ్ఞాపకంలో ఉండాలంటే మనం ఎలా ఉండాలి అంటే ఆయనతో జతగా ఉండాలి. ఆయనగా పౌలు చెప్తా ఉంటాడు కదా, 1 కొరింథీయులకు రాసిన పత్రికలో 3వ అధ్యాయం 9వ వచనం మందు, మేము దేవుని జత పనివారమై ఉన్నాము, మీరు దేవుని వ్యవసాయమును, మీరు దేవుని గృహమై ఉన్నారు అని జ్ఞాపకం చేస్తున్నాడు. హల్లెలూయా. మనం ఎవరమై ఉండాలట? దేవునితో జత పనివారముగా ఉండాలి. దేవునితో జత పనివారంగా మనం ఉన్నట్లయితే దేవుడు మనల్ని ఎప్పుడు కూడా మరిచిపోడు కదా. దేవునితో కలిసి మేము పని చేస్తాము, దేవునితో కలిసి మనం పని చేస్తాం. వాస్తవానికి పనిచేసేవారంటే ఎవరు? పనివారు. మనమందరం కూడా ఎవరమయ్యా అంటే పనివారమే. కానీ ప్రభు చెప్తున్నాడు కదా, మీరు పనివారు కాదు కానీ నాతో జత పనివారు అన్నాడు. అలాగే ఇక్కడ పౌలు చెప్తా ఉన్నాడు కదా, మేమందరం కూడా దేవుని పనివారమే. కానీ దేవుడు మమ్మల్ని పనివారుగా కాకుండా ఆయనతో జత పనివారుగా చేశాడంటే ఏంటంటే దేవుడు కూడా మనతో కలిసి పనిచేస్తున్నాడు అని చెప్తున్నాడు. దేవుడు కూడా మనతో కలిసే పనిచేస్తా ఉన్నాడు. ఇక్కడ ఎక్కువ తక్కువ అనేది లేదు. నేను గొప్ప, నువ్వు తక్కువ, నువ్వు చిన్న అనేటువంటిది అని లేదు. ఇక్కడ ఎందుకు పౌలు గారి మాటలు చెప్పాడు అంటే కొరింథీ సంఘములో ఇలాంటి ఇబ్బందులు ఎదురైనాయి. ఒకడేమో నేను పౌలు వాడిని అన్నాడు, ఒకడే నేను అపోలో వాడిని అన్నాడు, ఒకడేమో కేపా వాడిని అన్నాడు కదా, ఒకడే నేను క్రీస్తు వాడిని అని చెప్తా వచ్చాడు. ఇలాగా అనేకమైన గుంపులు ఏర్పడ్డాయి, అనేకమైనటువంటి ఆ ముఠాలు ఏర్పడ్డాయి. ఇప్పుడు పౌలు వాటన్నిటిని చూసినాక చెప్తున్నాడు కదా, ఎవడు పౌలు వాడు లేడయ్యా, ఎవడు కేపా వాడు లేడు, ఎవడు కూడా అపోలో వాడు లేడు, మనం అందరం కూడా ఎవరమయ్యా అంటే క్రీస్తు వారమే, క్రీస్తు జత పనివారమే అని చెప్పాడు. క్రీస్తు యొక్క జత పనివారమే. కొన్ని పర్యాయాలు మన జీవితాల్లో ఏమంటదంటే మనము గొప్పవారంగా ఉన్నాము అంటే మనం ఆధిక్యతలో ఉన్నాం కాబట్టి మనం పెత్తనం చేయాలనుకుంటాం. ఇంకోడు మనకంటే తక్కువ ఉన్నవాడి మీద పెత్తనం చేస్తాం. కానీ దేవుని సన్నిధిలో ఎవడి మీద పెత్తనం చేసే అవకాశము దేవుడు ఇవ్వలేదు. అందుకనే అని చెప్తానంటే యూదుడని లేదు, గ్రీసు దేశస్థుడని లేదు, పురుషుడని లేదు, స్త్రీ అని లేదు, అందరూ కూడా సమానమే అని జ్ఞాపకం చేస్తాడు. అందరూ కూడా సమానమే. కాబట్టి మనం అందరం కూడా ఇప్పుడు ఎవరమయ్యా అంటే దేవునితో జత పనివారమై ఉన్నాము అని చెప్తున్నాడు. దేవునితో జత పనివారమై ఉన్నాము కనుక మన జీవితాల్లో ఆయనతో కలిసి పని చేయాలి, ఆయనతో కలిసి పని చేయాలి. మనకి దేశంలో అంటే మనకంటే ముందుగా కమ్యూనిస్ట్ దేశాల్లో లేబర్ డే అనేది ఉండేది కదా, కార్మికుల దినోత్సవం అంటారు. మనకి మే 1వ తారీఖున కార్మికుల దినోత్సవం అని సెలవిస్తారు. ఆ రోజున ఎవడు కూడా పని చేయడు, ఏ పని చేసేవాడు కూడా ఆ రోజున పని చేయడు, అది సొంత పని అని చేయడు. ఎందుకంటే ఆ రోజున కార్మికుల దినం,
పనివారి దినం అది. కానీ మనం ఇక్కడ జ్ఞాపకం చేసుకున్నట్లయితే దేవునితో పనిచేసే మనల్ని దేవుడు ప్రత్యేకించాడు. కారణం ఏంటంటే మనము దేవుని పనివారమై ఉన్నాము. దేవుని పనివారమై ఉన్నాం. పనిచేసేవాడికి పనిలోకి వెళ్తేనే పని చేస్తాడు. పని దగ్గరికి వెళ్ళకపోతే పని చేయడు. కానీ దేవుడు మనకి ఇక్కడ జ్ఞాపకం చేస్తున్నాడు కదా, మనకి ప్రతిరోజు కూడా పని దినమే. కార్మికులు తినవచ్చు, మేము మొదటే, కానీ మనకి నిత్యము పని దినమై ఉంది. అందుకొరకే ఇక్కడ ఎందుకు దేవుడు ఆ మాట మనకి జ్ఞాపకం చేశారయ్యా అంటే, మత్తయి సువార్తలో 9వ అధ్యాయం 37-38 వచ్చాను చదవండి ఒకసారి. కోత విస్తారమే గాని పనివారు కొద్దిగా ఉన్నారు కనుక తన కోతకు పనివారిని పంపమని కోత యజమానిని వేడుకొనుడని తన శిష్యులతో చెప్పాను. ఇక్కడ కోత యజమాని ఎవరట? దేవుడు కదా. నేను ద్రాక్షావళిని మన తండ్రి వ్యవసాయకుడు అని చెప్పాడు. వ్యవసాయకుడు ఎవరు? తండ్రి. ఆయన వ్యవసాయకుడై ఉన్నాడు కనుక ఆయన పొలములో మనమందరం పనిచేస్తున్నాము. మనతో కలిసి మన ప్రభు జత పనివాడుగా మనతో పనిచేస్తా ఉన్నాడు. కాబట్టి మనం అందరం కూడా ఏం చేయాలంట, మనం ఈ రోజున కోత విస్తారంగా ఉంది కనుక జత పనివారంగా ఉన్నటువంటి మనం అందరం కూడా ఇంకా పనివారిని పంపమని మనము ఆ యొక్క కోత యజమానికి మనవి చేసుకోవాలి. ఈరోజు నా దేశంలో విస్తారమైన పని వచ్చింది. ఈ పని ముగించబడబోతా ఉంది. ఎందుకంటే లోకం అనేది నాశనానికి చేరువైందని ఇదివరకు క్రైస్తవులు చెప్పేవారు. లోకం నాశనానికి వస్తుంది, దేవుని రాకడ రాబోతా ఉందని. ఆ తర్వాత ఏమైందంటే క్రైస్తవులు కాదు కానీ అన్ని మతాలను కూడా చెప్తున్నారు ఏమని, దేశం నాశనం కాబోతా ఉందని. ఇప్పుడు అన్ని మతాలు కాదు కానీ శాస్త్రవేత్తలు కూడా చెప్తా ఉన్నారు ఏమనంటే దేశము పూర్తిగా అది వినాశనం కాబోతా ఉందని శాస్త్రవేత్తలు చెప్తా ఉన్నారు. ఎందుకనంటే దేవుని యొక్క లేఖనాలు నెరవేరుతా ఉన్నాయి. ఈ చివరి గడియలో పని త్వరగా పూర్తి చేయాలి. పొలం పనికి వెళ్ళిన వాళ్ళు ఆ పొలంలో నాటేయడానికి వెళ్తారు. నాటేసేటప్పుడు ఏమవుతుందంటే ఒక పెద్ద పొలం అనుకోండి, సాయంత్రానికి కొంత మిగిలిపోతుంటే ఆ యజమాని ఏమంటాడు తెలుసా, అమ్మా కొంచెమే కదా, కొంచెం త్వరగా పని చేయండి, కావాలంటే ఇంకొకళ్ళు తీసుకోండి, ఆ పనిని సంపూర్తి చేయమని చెప్తాడు ఈ రోజుతో. ఎందుకంటే మళ్ళీ రేపు అనేది లేకుండా. అలాగే ఇక్కడ దేవుడు చెప్తున్నాడు కదా, కోత విస్తారంగా ఉంది, పని వాళ్ళు కొంచెం తక్కువ ఉన్నారు కనుక మనం దేవునితో జత పని చేయటానికి ఇంకా కొంతమందిని పోగు చేయాలి, దేవుని సన్నిధిలోకి తీసుకురావాలి. దేవుని యొక్క జతతో కలిసి మనం దేవుని పొలములు అంటే క్రీస్తుతో జత కలిసి దేవుని పొలములో మనము పనిచేసే వారంగా ఉండాలి అని దేవుడు మనల్ని కోరుకుంటా ఉన్నాడు అన్నమాట. ఆ ప్రతిభను మనం కనపరచాలి. ఆ పని చేయటంలో మనం త్వరగా పని చేయాలని ఇక్కడ జ్ఞాపకం చేస్తున్నాడు. అందుకని అదే పౌలు గారు మాట్లాడుతూ 2 కొరింథీ పత్రిక 6వ అధ్యాయంలో 1వ వచనం చెప్తున్నాడు చూడండి. మేము దేవునితో జత పనివారమై ఉన్నాము కాబట్టి మీరు పొందినటువంటి దేవుని కృపను వ్యర్థం చేసుకోవద్దని మేము మిమ్మల్ని వేడుకుంటున్నాం, బ్రతిమాలుకుంటున్నామని చెప్తున్నాడు పౌలు గారు. ఎందుకయ్యా అంటే దేవుని యొక్క కృప అనుగ్రహించబడింది మనందరికీ. అది ఉచితమైన కృప దేవుడు మనకిచ్చాడు. ఆ కృప వ్యర్థం చేసుకోకూడదు. ఒకసారి దేవుడు మనకిచ్చిన కృపని మనం వ్యర్థం చేసుకుంటే మరలా కృపనే దొరకదు. మనకేమొస్తుంది తెలుసా, కృప పోయిందంటే ఆ కృప తర్వాత వచ్చేదయ్యా ఏదయ్యా అంటే శిక్షే. కృప తర్వాత ఏమొస్తుంది, క్రోధం వస్తుంది. కృప ఇచ్చినప్పుడు దాన్ని మనం సద్వినియోగం చేసుకోకపోతే క్రోధం కలుగుతుంది, కోపం వస్తుంది, శిక్ష కలుగుతుంది. కొన్నిసార్లు ఇళ్లలో కానీ బడిలో కానీ పిల్లలు గొడవ చేస్తూ ఉంటే ముందు నవ్వుకుంటాం మనం కదా. టీచర్ కానీ తల్లిదండ్రులు కానీ ముందు నవ్వుకుంటారు. ఆ యొక్క నవ్వు ఎందుకయ్యా అంటే వాళ్ళ మీద జాలిపడి కృప చూపిస్తాం. అదే కొంచెం పెచ్చిపోయింది అనుకోండి, ఆ గొడవ అనేది పెద్దదైపోయి లేకపోతే అల్లరి అనేది పెద్దదైపోయింది అనుకోండి, ఏం చేస్తామో ఇంట్లో అయితే ఆయన పట్టుకొని చేయబట్టుకుని ఒక్కడ బీగుతాం వీపు మీద. అదే బడిలో అనుకోండి బెత్తం తీసుకొని
బాధ వదిలిపెట్టాడు. ఇప్పుడు కొట్టట్లేదు, కానీ పూర్వం మమ్మల్ని కొట్టేవాళ్ళు. అయితే ఇక్కడ చెప్తున్నాడు కదా, దేవుడు మనకి కృపనిచ్చాడు. ఆ కృప మనం వ్యర్థం చేసుకుంటే ఏమవుతుంది తెలుసా? దేవుని కోపం వస్తుంది, దేవుని క్రోధం వస్తుంది. దాన్ని మనం తట్టుకోలేమని చెప్తున్నాడు. అందుకనే మిమ్మల్ని నేను బ్రతిమాలుకుంటున్నాను. ఆయన మనకి ఇచ్చినటువంటి ఆ కృపను వ్యర్థం చేసుకోకుండా ఆయనతో కలిసి మనం పని చేయాలని చెప్తా ఉన్నాడు. ఇక్కడ ఆయనతో కలిసి పని చేయాలి. ఆ పనిలో ఏముందయ్యా అంటే దేవుని యొక్క ప్రేమ ఉంటుంది కదా, దేవుని ప్రేమ ఉంది అందులో. ఆ ప్రేమతో మనం ఆయనతో కలిసి పని చేయటానికి మనం అందరం కూడా ఇష్టపడే వారంగా ఉండాలి. అప్పుడే దేవుని జత పని వారంగా ఉండగలుగుతాము. ఇక్కడ హెబ్రీయులు రాసిన పత్రిక 6వ అధ్యాయం 10వ వచనం చెప్తున్నాడు కదా, మీరు చేసిన కార్యము మీరు పరిశుద్ధులకు ఉపచారము చేసి ఇంకను ఉపచారము చేయుచుండుట చేత తన నామమును బట్టి చూపిన ప్రేమను మరుచుటకు దేవుడు అన్యాయస్తుడు కాడు. హల్లెలూయా. మనము ప్రేమతో పనిచేసినప్పుడు, ప్రేమతో దేవుని యొక్క జత కట్టినప్పుడు, ప్రేమతో ఆయన యొక్క ఇచ్చినటువంటి కృపను మనం వాడుకున్నప్పుడట దేవుడు ఎప్పుడు కూడా అన్యాయస్తుడు కాడు. మనం చాలాసార్లు అనుకుంటాం దేవుడికి న్యాయం లేదంటాం కదా, దేవుడికి న్యాయం లేదు, నాకే బాధలు, నాకే శ్రమలు, నాకే రోగాలు. కానీ దేవుడు ఎప్పుడు కూడా అన్యాయస్తుడు కాడు. ఆయన ఎప్పుడు కూడా మరి పక్షపాతం చూపేవాడు కాడు. కనుక ఆయన మనల్ని మర్చిపోవటానికి దేవుడు అన్యాయస్తుడు కాడు. మనం ఎంత పని చేస్తే అంత కృపను మనకి ఇచ్చేవాడుగా ఉన్నాడు. ఎంత పని చేస్తే అంత ఆశీర్వాదాన్ని దేవుడు మనకి ఇచ్చేవాడుగా ఉన్నాడు. ఆయనతో జతగట్టి పని చేయాలి. ఎందుకంటే మనం దేవుడు పిలిచిన పనివారని ఆయనతో కలిసి పని చేయటానికి, ఆయన ఉట్టిగా పనివారిగా పిలవలేదు, ఆయనతో కలిసి పని చేయడానికి దేవుడు మనల్ని పిలిచాడని చెప్తున్నాడు. ఆ పనిలో ఆయన పిలుపులో కృప అనేది కనపడతా ఉంది. మనం గమనిస్తూ ఉంటే యేసు ప్రభువు ఒక ఉపమానం చెప్పాడు. ఆయన పొలంలో పనిచేయటానికి రోడ్డు మీదకి వెళ్ళినప్పుడు ఒకడు కనపడ్డాడు. వాడు ఏ పని లేకుండా అటు ఇటు తిరుగుతూ ఉన్నాడు. ఏంట్రా బాబు అంటే, పని దొరకలేదయ్యా అంటే, నా పొలంలో పని చేయి, నీకు దేనారం ఇస్తానని చెప్పాడు. వాడు వచ్చి పని చేస్తూ ఉన్నాడు పొద్దున్నే. ఇంకా ఆయన ఏమనిపించిందని, ఇంకా ఎవరైనా లేటి వాళ్ళు ఉంటారేమని రోడ్డు మీదకి వెళ్ళాడు. ఇంకోడు కనపడ్డాడు. వాడిని కూడా పిలిచి, ఎందుకురా ఇక్కడ ఉన్నావంటే, పని దొరకలేదంటే, వచ్చి నా పొలంలో పని చేయి, నీకు దేనారం ఇస్తానని చెప్పాడు. ఆ తర్వాత కొంత సమయానికి ఇంకో రోడ్డు మీదకి వెళ్ళినప్పుడు ఇంకోడు కనపడ్డాడు. వాడిని పిలుచుకొచ్చాడు. వాడికి కూడా చెప్పాడు, నువ్వు పని చేయి, నీకు దేనారం ఇస్తానని చెప్పాడు. మధ్యాహ్నం భోజనం అయిపోయింది. సాయంకాలం మరలా రోడ్డు మీదకి వెళ్ళాడు. అప్పుడు కూడా మరొకడు కనపడ్డాడట. ఏంట్రా అంటే, అయ్యా పొద్దున్న నుంచి నుంచున్నా, నన్ను ఎవడు కూడా పనికి పిలవలేదయ్యా, మరి నాకు ఈరోజు పని లేకపోతే నా పిల్లలు బాధతో పడతారు, ఆయనకు తిండి ఉండదని చెప్పాడు. అప్పుడు ఆయన జాలిపడి ఏం చేశాడంటే, అయితే నువ్వు కూడా వచ్చి నా పొలంలో పని చెయ్యి, నీకు నేను ఒక దేనారం ఇస్తానన్నాడు. వాడు కూడా వెళ్ళాడు, పనిలో వంగాడు. వాళ్ళందరూ పని చేస్తా ఉన్నాడు. ఉదయాన్నే వచ్చినవాడు పని చేస్తున్నాడు. చివరికి 4 గంటలకు వచ్చిన వాడు కూడా పని చేస్తా ఉన్నాడు. పని అయిపోయింది 5 గంటలకల్లా. 5 గంటలకల్లా పని అయిపోగానే అందరికీ కూలిస్తా ఉన్నాడు దేవుడు. ఆ యజమాని కూలిస్తా ఉండగా సాయంకాలం వచ్చినాడు పిలిచాడు. వాడికి ఒక దేనారం ఇచ్చాడు. ఎందుకు దేనారం ఇచ్చాడు? వాడికి చెప్పింది అదే కదా. వాడికి ఏం చెప్పాడు? నువ్వు పని చేయి, నీకు దేనారం ఇస్తా అన్నాడు. ఒక దేనారం ఇచ్చాడు, పంపించాడు, పక్కకు పొమ్మన్నాడు. ఆ తర్వాత ఇంకోటికి ఇచ్చాడు, వాడికి ఒక దేనారం ఇచ్చాడు, వాడిని పక్క వెళ్ళమన్నాడు. పొద్దున్నే వచ్చాడు అనుకుంటా ఉన్నాడు కదా, నేను పొద్దున్న నుంచి 8 గంటలు పనిచేశాను, వాడు 1 గంట పని చేశాడు, వాడికి ₹1 ఇచ్చాడు, దేనారం ఇచ్చాడు. వీడు 2 గంటలు పని చేశాడు, వీడికి దేనారం ఇచ్చాడు. దోషాడు సాయంత్రం వచ్చాడు కాబట్టి దేనారం ఇచ్చుంటాడు, నేను పొద్దున వచ్చాను కనుక నాకు ఎక్కువ ఇస్తాడేమో అనుకున్నాడు వాడు. అయితే అందరికి కూడా దేనారం ఇచ్చినాక వీడికి కూడా పిలిచి వాడికి ఒక దేనారం ఇచ్చాడు. వాడు వెంటనే అంటున్నాడు కదా, ఇదేందా ఒక దేనారం ఇచ్చావు నాకు, సాయంకాలం వచ్చాడు ఒక దేనారం ఇచ్చావు, పొద్దున్నే వచ్చాడు నాకు ఒక దేనారం ఇస్తావా? నేను చేసిన ఎంత పని చేశాను నేను, వాడు ఇప్పుడు వచ్చి కొద్ది పనే చేశాడు అన్నాడు. అందుకు ఆ యజమాని చెప్తా ఉన్నాడు కదా, నేను నీకు
న్యాయం చేశాను అన్యాయం చేశానా అని అడిగాడు. ఏం చేశాడు? నాకు అన్యాయం చేసావన్నాడు వాడు. ఎందుకు అన్యాయం చేసావు? ఇప్పుడు వచ్చినాడికి దేనారం ఇచ్చావు, నేను పొద్దున వచ్చాను నాకు దేనారం ఇచ్చావు. కానీ యజమాని చెప్పింది ఏంటి వాడికి? నువ్వు నా తోటలో పని చేస్తే నీకు ఒక దేనారం ఇస్తా, అంతే అన్నాడా? వాడికి ముందే చెప్పాడు ఏమని, నీకు ఒక దేనారం ఇస్తాను పని చేయమన్నాడు. నువ్వు పని లేకుండా రోడ్డు మీద ఉన్నావు కాబట్టి, ఆయన పొద్దున్న రాగానే కనపడ్డావు కాబట్టి నీకు ఒక దేనారం ఇస్తానని పిలిచాడు. నువ్వు వచ్చావు, పని చేసావు, నీకు దేనారం ఇచ్చాడు. నీకు దేనారం ఇచ్చి వాడికి దేనారం ఇచ్చేందుకు నీకు మంటగా ఉందా? నేను అన్యాయస్తుని అనుకుంటున్నావా నీవు? ఆయన అన్యాయస్తుడు కాదు, ఎందుకంటే ఆయన న్యాయస్తుడే. నీకు చెప్పింది కాకుండా నేను ఎంతో కొంత ఇస్తాను రారా అంటే అది అన్యాయం అవ్వచ్చు. వాళ్ళకి అంత ఇచ్చావు కదా, నేను ముందు నుంచి పని చేస్తాను, నాకు తక్కువ ఇచ్చావని చెప్పడానికి. కానీ ఇక్కడ దేవుడు అన్యాయస్తుడు కాదు. ఆయన ఎవరికి ఇస్తానని చెప్పింది వాళ్ళకి ఇచ్చాడు ఆయన. కనుక మనం దేవునితో పనిచేసినప్పుడు, దేవుని యొక్క జత పనివారంగా ఉన్నప్పుడు ఆయన మన ఎడల ప్రేమ చూపించేవాడు, ఆయన అన్యాయస్తుడు కాడు అని మనం గుర్తెరగాలి అని చెప్తున్నాడు. మరొకటి మనం గమనిస్తూ ఉంటే ఇక్కడ మనం అందరం కూడా దేవునితో కలిసి ఆ చేసే పనిలో ఆ భారాన్ని పంచుకుంటున్నాం. మనం ఇక్కడ ఏకత్వం లేకపోతే ఐక్యత మనం చూస్తూ ఉన్నాం. అందరం కలిసి పని చేస్తున్నాం. ఏం చెప్తున్నాడు? జత పనివారం అన్నాడు. జత పనివారం అంటే ఇద్దరు కలిసి పని చేస్తున్నప్పుడు త్వరగా పని అవుతా ఉంటది. దేవునితో కలిసి పని చేయాలి. మనం పని చేసుకుంటా పోతే కాదు, దేవునితో కలిసి పని చేయాలి. ఆ కలిసి పని చేయటం ద్వారా ఏమవుతాయా అంటే మనము ఆరోగ్యవంతంగా ఉంటాం. అంటే మన శ్రమకి ఫలితం దొరుకుతుంది, శ్రమకి ఫలితం దొరుకుతుంది. కనుకనే పౌలు గారు మనకు ఉదాహరణ చెప్పాడు. రోమీయులు రాసిన పత్రికలో 12వ అధ్యాయం 4-5 వచనాలు చదవండి. ఒక శరీరములో మనకు అనేకమైన అవయములు ఉన్నాయి. ఈ అవయములన్నీ కూడా ఒక్కటే పని ఎలాగో ఉండునో అలాగే అనేకమైన మనము క్రీస్తులో ఒక శరీరముగా ఉండి ఒకరి కొరకు ఒకరము ప్రత్యేకముగా అవయవమై ఉన్నాము. మనకు అనుగ్రహించిన కృప చొప్పున వేరు వేరు కృపావరములు కలిగిన వారమై ఉన్నాము. గనుక ఇక్కడ వాటి గురించి చెప్తాడు. ప్రవచనం ఇచ్చాడు, ఆ తర్వాత పరిచర్య ఇచ్చాడు, ఆ తర్వాత బోధన ఇచ్చాడు, ఆ తర్వాత హెచ్చరించడం ఇచ్చాడు, ఆ తర్వాత కనిపెట్టడం ఇచ్చాడు. ఇలాగా మరి ప్రవచన అనేకమైనటువంటి వరాలు ఇచ్చాడు దేవుడు. వీటన్నిటిని బట్టి ఎవడికి ఇచ్చిన వరాన్ని బట్టి వాడు పనిచేస్తా ఉన్నాడు. కానీ ఆ వరాలన్నీ కూడా ఎక్కడ పనిచేయాలి? సంఘంలో పనిచేయాలి. ఈ అవయవాలన్నీ కూడా శరీరంలో ఉండి పనిచేయాలి. అవునా? నేను చాలాసార్లు చెప్పాను కదా, శరీరంలో బయటికి కాళ్ళు చేతులు కనపడతా ఉన్నాయి, కనపడకుండా లోపల అవయవాలు ఉన్నాయి. అయితే ఏ అవయవము దాని పని చేస్తూ ఉంటుంది. అంతేగాని ఒక అవయవము పని చేయకపోతే మరొక అవయవానికి కూడా ఇబ్బంది కలుగుతుంది. దేవుడు ఒక్కొక్కడికి ఏం చేయాలంట? విశ్వాస పరిమాణము చొప్పున ప్రతి వారికి కూడా ఆ యొక్క వరాలు ఇచ్చాడు. కొరింథీ పత్రికలో ప్రత్యేకంగా చెప్తా ఉంటాడు, 12వ అధ్యాయం చెప్తాడు. అయితే ఆ వరాలు ఎందుకు ఇచ్చాడయ్యా అంటే శరీరం అనేటువంటి దేవుని యొక్క సంఘానికి క్షేమం కలగటానికి, దేవుని శరీరం అని చెప్పబడ్డటువంటి సంఘం యొక్క అభివృద్ధి కలగటానికి వాటన్నిటిని ఇచ్చాడు. అంతేగాని నేను కాలుని నడుస్తాను, నేను లేకపోతే నువ్వు నిలబడలేవు అనుకుంటే అవ్వదు. నేను చెయ్యిని నేను అన్ని పనులు చేస్తాను, నేను లేకపోతే నువ్వు నిలబడలేవు అనుకుంటే, నీకు శరీరం బలం రాదనుకుంటే అవ్వదు. అయితే దేవుడు ఏం చెప్తున్నా అంటే కృపావరాలు ఇచ్చాడు. అవన్నీ కూడా మనము కలిసి జత పనిగా చేయాలి. అంతేగాని ప్రవచనం చెప్తే గొప్పవాడు అనుకుంటే ప్రవక్త నేను గొప్పవాడిని అనుకుంటాడు. ఎందుకు? ప్రవచనం చెప్పిన. ప్రవచనం అంటే ఏంటి? ప్రవచనం అంటే జరగబోయే చెప్పటం. ప్రవచనం అంటే జరగబోయేదాన్ని చెప్పటం ప్రవచనం. కాబట్టి జరగబోయే నేను చెప్తున్నాను కాబట్టి నేను గొప్పవాడిని అనుకుంటాడు అటవాడు. అలాగే వివేచనం ఉంది. వివేచనం అంటే ఏంటి? వివేచనం అంటే అది కూడా ప్రవచనం. అంటే వివేచన అంటే ప్రవచనం కాదు, కానీ అది కూడా ముందు చూపు కలిగి ఉండటం.
ముందు చూపు కలిగి ఉంటాం. వివేచించి ఇది చేస్తే ఇలా జరుగుతుంది, ఇది చేయకపోతే ఇలా జరుగుతుంది చెప్పడం అది వివేచం. కాబట్టి నేను వివేచించి ఇలా చేస్తే లాభం కలుగుతుంది, ఇలా చేస్తే నష్టం కలుగుతుంది అని చెప్పాను. కాబట్టి నేను చెప్పట్టు నువ్వు లాభం పొందావు, నేను చెప్పకపోతే నువ్వు నష్టం పొందేవాడు అంటానికి వీలేదు. అలాగే పరిచర్య ఉంది. పరిచర్య అంటే ఏంటి? పరిచర్య అంటే పని, ప్రత్యేకంగా కింద స్థాయి పనులు అవన్నీ కూడా. పరిచర్య అనేది కింద స్థాయి పనులు. అంటే ఏంటి? చర్చిని ఓడవటం, కాపలేయటం, కుర్చీలు వేయటం, ఇవన్నీ కూడా సర్ది పెట్టడం కదా. ఇదంతా సంఘము యొక్క ఆరాధన కొరకు కావలసిన వాటన్నిటిని కూడా సిద్ధపరచడం, వాటన్నిటి కూడా పరిచర్య అంటారు. వాటి తర్వాత బైబిల్లో కొన్ని పరిచర్యలు ఉన్నాయి. అవేంటయ్యా అంటే వృద్ధులకి, విధవరాళ్ళకి, తల్లిదండ్రులు లేని వారికి భోజనాన్ని పెట్టడం, వారిని పరామర్శించటం, వీటన్నిటి కూడా పరిచర్యగా ఇచ్చాడు పౌలు, ఆ అపోస్తులుడు. అందుకే పరిచర్య కోసం అపోస్తుల కార్యాల్లో మరి 6వ అధ్యాయంలో 7గురిని ఎన్నుకున్నారు. 7గురిని ఎన్నుకున్నారు పరిచర్య కోసం. అయితే నేను చేస్తే కానీ మీరు వచ్చి కూర్చోలేరంటే అది అవ్వదు కదా. అలాగే అనేకమైనటువంటి వరాలు, బోధ. పాస్టర్ అనుకుంటాడు నేను బోధిస్తే కానీ మీకు ఆత్మశక్తి రాదు, ఆత్మలో బలం కలగదు అనుకుంటాడు. అవ్వదు. దేవుడు చెప్తా ఉన్నాడు. తర్వాత కొయ్యలు అనుకుంటా ఉంటారు, పాటలు పాడేవాళ్ళు అనుకుంటా ఉంటారు. నేను పాడితే కానీ తర్వాత ఆ స్పిరిట్ రాదు కదా. నేను పాడితే కానీ అందరి మనసులో ఏకాగ్రత రాదు. నేను పాడితే కానీ అనేక మంది జనాలు కూడుకోరనుకుంటా ఉంటారు. కానీ అది కాదు. దేవుడు చెప్తున్నాడు నువ్వు స్తుతించకపోతే రాళ్ళు స్తుతిస్తాయి అని చెప్పాడు కదా. నువ్వు ఆరాధించకపోతే కొండలు మెట్టలు ఆ దేవుణ్ణి ఆరాధిస్తాయి అని చెప్పాడు. నువ్వు పని చేయకపోతే గాలి వచ్చింది అనుకోండి, అక్కడ ఉన్న దుమ్మంతా కొట్టుకుపోతే, నువ్వు ఓడవకపోతే. అయితే ఇక్కడ దేవుడు చెప్తున్నాడు కదా, మనమందరం కూడా దేవుని యొక్క శరీరమై ఉన్నామని చెప్తున్నాడు. మనమందరం కూడా దేవుని యొక్క మందిరముగా కట్టబడుతున్నామని చెప్తున్నాడు పౌలు గారు. ఆ కట్టబడేటువంటి మందిరములో, దేవుని యొక్క శరీరములో, సంఘములో దేవుడు మనకిచ్చిన వాటిని, పనిని మనము ఏం చేయాలంట? జత కలిసి అందరము కూడి ఐక్యతతో పనిచేయాలి. ఐక్యతతో పనిచేయాలి. ఆ ఐక్యత అనేది లేకపోతే ఏమవుద్దంటే ఏదో ఒక లోపం కలుగుతూ ఉంటుంది. మనం అనుకోవచ్చు ఒక పని చేసేవాడిని పక్కకు దోసేస్తే ఆ పనిలో లోపం కనపడుతుంది. అవునా? ఆ పనిలో లోపం కనపడుద్ది. అలాగా ఇక్కడ దేవుడు చెప్తున్నాడు కదా, మనం అందరము కూడా దేవుని యొక్క సన్నిధిలో ఏక శరీరమై ఉన్నాము కనుక కలిసి పని చేయాలి. అదే దేవుని పనిలో ఉన్నటువంటి ఉద్దేశం. ఎందుకు దేవుని జత పనివారంగా ఉండాలన్నాడంటే కలిసి పనిచేస్తే కలదు సుఖం అంటారు. అవునా? కలిసి పనిచేస్తే కలదు సుఖం. మనము దేవునితో కలిసి పని చేయటానికి ఉద్దేశం ఏంటంటే మనకి క్షేమాన్ని కలిగి ఉండాలని, మనము దేవునిలో బలాన్ని పొందాలని, మన జీవితాల్లో మనం ఎల్లప్పుడూ కూడా దేవుని యొక్క కృపలో మనం ఎత్తిపట్టబడాలని దేవుడు ఆయనతో కలిసి పనిచేయమంటున్నాడు. అంతేగాని లేకపోతే మనం పనిచేస్తే అది సులువు అవ్వదు. మనం పనిచేస్తే ఎప్పటిగా పని సంపూర్తి కాదు, ఎప్పటిగా పని చేయలేము. దేవుడు మనతో ఉన్నాడు కాబట్టి మన పనిని ఆయన సులువు చేస్తాడు కదా. చాలాసార్లు మనం చెప్పుకున్నాం, పేతురు రక్షించబడకముందు, పేతురు తప్పిపోయిన అంటే రక్షించబడినాక, సేవ అయిపోయినాక, ప్రభు చనిపోయిన తర్వాత, తిరిగి లేచిన తర్వాత మళ్ళా చేపలు పడతానికి వెళ్ళిపోయాడు. ముందు చేపలు పడతానికి వెళ్ళినప్పుడు కూడా దేవుడు ప్రభు ఏం చెప్పాడు? ఇదిగో కుడి పక్కన వలయమన్నాడు. అప్పుడు కూడా ఏమన్నాడు? రాత్రి అంతా పనిచేసేవు నాయన, ప్రయాసపడ్డా ఏం దొరకలేదన్నాడు. అప్పుడేం చెప్పాడు? ఈ కుడి పక్కన వలవేయమన్నాడు. ఆ వలేసాడు, విస్తారంగా చేపలు దొరికినప్పుడు కూడా. ఆ తర్వాత ప్రభుతో 3.5 సంవత్సరాలు జీవించిన తర్వాత, ఆయన చనిపోయి తిరిగి లేచిన తర్వాత ఆయన వాళ్ళు కనపడ్డప్పుడు కూడా ఇంకేం చేస్తామయ్యా, ప్రభు లేడు కదా, మనతో పనిచేసేవాడు లేడు కదా అని వెళ్ళిపోయి చేపలు పడతా ఉంటే రాత్రంతా చేపలు పట్టాడు. కానీ ప్రయాస వ్యర్థమైపోతా ఉంది. ప్రభు పొద్దున్నే వచ్చి అని చెప్పాడు, తెలవరట, ఇదిగో ఈ పక్కన వలవేయమన్నాడు, కుడి పక్కన వలవేయమని చెప్పాడు. ఆ వల వేసినప్పుడు ఏమైందంట?
ఆ కుడి పక్కన వల వేయగానే ఏమైంది? విస్తారమైన చేపలు పడ్డాయట. ఎన్ని చేపలు అయ్యా అంటే ఏదో వల నిండిపోవటం కాదు, వల పిగిలిపోతా ఉంది. ఆ వలను బయటకు తీస్తే ధోనిలో నిండిపోయినాయి, ఇంకా ఉండిపోయిన వలలో. అందుకని ఇతరులని సైగ చేసి పిలిపించి ఆ ధోనిని కూడా నిండునట్లుగా పోసేత. ధోని మునిగిపోయినటువంటి పరిస్థితి వచ్చింది. ఇప్పుడు పేతురు ప్రభు మాటని ఆ కుడి పక్కన వల వేయంగానే విస్తారమైన చేపలు దొరికినాయి. 153 చేపలు 2 ధోనిలు మునిగిపోయినట్టుగా దొరికినాయి. ఎందుకంటే దేవునితో మనం పనిచేస్తే మన శ్రమకి ఫలితం దొరుకుతుంది. దేవునితో పని చేయకపోతే శ్రమకు ఫలితం దొరకదు. ప్రభువు లేడు కాబట్టి అప్పటి వరకు వారెంత ప్రయాసపడ్డా కానీ ఏమి దొరకలే, శూన్యమే. రాత్రంతా ప్రయాసపడ్డాం ప్రభా, ఏం దొరకలేదని చెప్పారు. కానీ ప్రభువుతో కలిసి మనం పనిచేస్తే మనకి విస్తారం కలుగుతుంది, మన పనికి ఫలితం కలుగుతుంది, మన పనికి వ్యర్థం కాదని చెప్తున్నాడు. మనం దేనికి కూడా భయపడవలసిన పని లేదు, ఇంకా ఎవరికి భయపడవలసిన పని లేదు. ఎందుకంటే ప్రభు మనతో ఉన్నాడు కనుక, ప్రభువుతో జత పని చేస్తున్నాం కాబట్టి మన పనికి తగినటువంటి ఆ శ్రమ మరి మన జీవితాల్లో గొప్ప భాగ్యాన్ని ఇచ్చేదిగా ఉంటుంది అని చెప్తున్నాం. మనం దేనికి భయపడాల్సిన పని లేదు. ఇంకా ఇక్కడ చెప్తున్నాడు, కొలసీలు రాసిన పత్రిక 3వ అధ్యాయం 24వ వచనం చెప్తున్నాడు చూడండి. మీరు ఏం చేస్తున్నా కానీ ఏం చెప్తున్నాడు? మనుషుల కొరకని కాక ప్రభు నిమిత్తము, దేవుని నిమిత్తమని మీరు పని చేయండి, మీరు దాని ఫలితాన్ని చూస్తారు అని జ్ఞాపకం చేస్తున్నాడు. ఇక్కడ పనివాడు తన పనికి అర్హుడని చెప్తా ఉన్నాడు. తిమోతి మొదటి పత్రిక 5వ అధ్యాయంలో 17-18 వచ్చిన చూడండి. ప్రయాసపడు వారిని రెట్టింపు సన్మానమునకు పాత్రులుగా ఎంచవలను. హల్లెలూయా. ఏం చెప్తున్నాడు? పని చేసేటువంటి వారికట, వారి ప్రయాస కట ఏం చేయాలంట? రెట్టింపైనటువంటి సన్మానం చేయాలని చెప్తున్నాడు. రెట్టింపైన సన్మానం దొరుకుతుందని చెప్తున్నాడు ఇక్కడ. కాబట్టి మన జీవితాల్లో మనము దేవునితో కలిసి పని చేయాలి. దేవుని జత పనివారం అని పౌలు చెప్పాడు. దేవునితో కలిసి పని చేయటం వల్ల మనకేం కలుగుతుందా అంటే, మనము దేవుడు మనల్ని పని మనుషులుగా కాకుండా గౌరవాన్ని ఇచ్చాడు. ఆ గౌరవాన్ని ఇచ్చి పని ఎక్కువగా ఉంది కాబట్టి మనం పిలుచుకున్నాడు అని చెప్తున్నాడు. ఆ ప్రేమతో మనం పనిచేసినప్పుడు దేవుడు మన పనికి, మనం చేసిన దానికి ప్రతిఫలం ఇస్తాడని ఇప్పుడు చెప్తున్నాడు ఇక్కడ. ఆయన మనం చేసిన దాన్ని మర్చిపోయేవాడు కాడు, దేవుడు అన్యాయస్తుడు కాడు అని జ్ఞాపకం చేశాడు. ఆయనతో కలిసి పనిచేయడం ద్వారా ఏమవుతాయా అంటే, అందులో ఉద్దేశం ఏంటంటే ఆరోగ్యకరంగా ఉండాలని. మనం చేసేటువంటి పని ద్వారా మన జీవితాలకి మేలు కలగాలని దేవుడు చెప్తా వచ్చాడు. అలాగే ఇప్పుడేం చెప్తున్నాడంటే, దేవునితో కలిసి పనిచేయటం ద్వారా దేవుడు మనకి దీవెనిచ్చేవాడుగా ఉన్నాడు. మనల్ని సన్మానించేవాడు, రెట్టింపు సన్మానాన్ని కలుగు చేసేవాడుగా ఉన్నాడని చెప్తా వచ్చాడు. ఆ రెట్టింపు సన్మానం అనేది మనం పొందగలుగుతాము. కాబట్టి మన జీవితాల్లో మనం ఎల్లప్పుడూ కూడా దేవుని యొక్క పనిలో ఆయనతో కలిసి పనిచేస్తే అది ఆరోగ్యకరంగా ఉంటుంది. ఆ పని ద్వారా మన జీవితాల్లో సంతోషించే వారంగా ఉంటాం. ఆ పని ద్వారా మన జీవితాలకి మేలు సమృద్ధిని దేవుడిచ్చి బడా మంచి దాసురాన్ని పిలిచేవాడుగా ఉంటాడని చెప్తున్నాడు. ప్రభు వారు ఒక ఉపమానం చెప్పాడు. ప్రభు ఏం చేశారంటే, ఆయన దేశాంతరం వెళ్తా ఆ యజమాని కొన్ని తలాంతులు ఇచ్చాడట, కొంత పనిని అప్పగించాడట. ఆ పనిని అప్పగించినప్పుడు ఆ పని చేయటానికి ఉన్నటువంటి వారు ఆయన వచ్చిన తర్వాత పనిని అప్పగించమని చెప్పాడు. పనిని అప్పగించమని చెప్పినప్పుడు 1 తలాంతు ఇచ్చాడు, 2 తలాంతులు ఇచ్చాడు, 5 తలాంతులు ఇచ్చాడు. ఆ తలాంతులు ఇచ్చినటువంటి వారిని పిలిచి, అయ్యా నువ్వేం చేసావని చెప్తా ఉంటే చెప్తున్నాడు కదా, అయ్యా నువ్వు నాకు 5 తలాంతులు ఇచ్చావు, ఆ 5 తలాంతులతో నేను వ్యాపారం చేశాను,
ఆ 5 తలాంతులతో వ్యాపారం చేసి నేను మరి 5 తలాంతులు సంపాదించాను, ఇదిగో అని యజమానికి ఇస్తుంటే యజమాని చెప్పాడు కదా, బలా నమ్మకమైన మంచి దాసుడా, నువ్వు చేసిన పనికి నీకు ఫలితం ఏదయ్యా అంటే ఈ 5 తలాంతులకి తోడుగా నువ్వు సంపాదించిన 5 తలాంతులు 10 తలాంతులు నీవే నిచ్చేశాడట. ఏం చెప్పాడు? బడా నమ్మకమైన మంచి దాసుడా అని చెప్పాడు. ఆ తర్వాత 2 తలాంతులు తెచ్చిన వాడు ఉన్నాడు. ఆ 2 తలాంతులు తీసుకొచ్చి, అయ్యా నేను పనిచేశాను, 2 తలాంతులకి ఇంకో 2 తలాంతులు సంపాదించాను, ఇదిగో అని ఇచ్చాడు. అప్పుడు ఆయన అంటున్నాడు కదా, బడా నమ్మకమైన మంచి దాసుడా, నువ్వు 2 తలాంతుల్ని 2 తలాంతులు చేసావు కనుక ఇప్పుడు ఆ 2 తలాంతులకు తగిన 2 తలాంతులు 4 తలాంతులు నీవే అని వారికి ఇచ్చేసి చెప్తున్నాడు కదా, బలా నమ్మకమైన మంచి దాసుడా అని చెప్పాడు. ఆ తర్వాత 1 తలాంతు ఇచ్చిన వాడు వచ్చాడు. వాడు వచ్చి చెప్తున్నాడు కదయ్యా, నువ్వు చెడ్డవాడు అని, నువ్వు విత్తనం దగ్గర పోయేవాడవని, నువ్వు ఏమి లేని దగ్గర మరి దోచుకునేవాడు అని నాకు తెలుసు, కాబట్టి నువ్వు ఇచ్చినటువంటి ధ్యానారాన్ని తలాంతులు నేను పోగొడితే నన్ను ఊరుకోవని తెలిసి నువ్వు ఇచ్చిన దాన్ని నేను భూమిలో పాతి పెట్టేశాను, కాబట్టి నువ్వు ఇచ్చింది ఇదిగో, నువ్వు వచ్చావని తెలిసి మళ్ళా తొవ్వి తీసుకొచ్చి ఇచ్చానని చెప్పి వాడికి ఆ తలాంతు తీసుకెళ్ళి యజమానికి ఇవ్వబోయాడు. అప్పుడు యజమాని అన్నాడు కదా, ఒరే చెడ్డదాసుడా ఉన్నాడు, ఒరే చెడ్డదాసుడా, నేను విత్తన దగ్గర పోసేవాడినా, లేని దగ్గర కూర్చుకునేవాడినా, నేను చెడ్డవాడినని నీకు ఎవడు చెప్పాడు రా అని చెప్పి వాడి దగ్గర తలాంతుని తీసుకొని వీడిని చీకటి బలంలో పడవేయమని చెప్పాడు. చెప్పి ఇద్దరితో చెప్తున్నాడు కదా, మీరు నా తోటలో పనిచేయండి, నాతో కలిసి మీరు పనిచేయండి అని చెప్పి వారిని గౌరవించి పొగిడాడు. కనుక దేవుని యొక్క జత పనివారంగా మనం ఉన్నట్లయితే మన జీవితాల్లో ఆశీర్వాదం కలుగుతుంది, మన జీవితాల్లో దీవెన కలుగుతుంది, మన జీవితాల్లో ఎల్లప్పుడూ కూడా ఆ కృప కలుగుతుందని దేవుడు ఇక్కడ మనకి జ్ఞాపకం చేస్తా ఉన్నాడు. కనుక ఈ రోజున మన జీవితాల్లో మనం అందరం కూడా దేవునితో కలిసి పని చేయాలని దేవుడు కోరుతా ఉన్నాడు. ఎందుకయ్యా అంటే దేవునికి ఉపయోగం కాదు, దేవునితో కలిసి పనిచేస్తే దేవునికి ఉపయోగం కాదు. ఎవరికి ఉపయోగం? మనకే ఉపయోగం. ఎందుకంటే మనల్ని పనివాళ్ళగా కాకుండా ఆయనతో జతగా చేసుకున్నాడు, ఆయనతో కలిసి పనిచేయడానికి ఎన్నుకున్నాడు. పనివాడు పనివాడే, దాసుడు ఎప్పుడు కూడా దాసుడే. అందుకని చెప్తా ఉంటాడు, దాసుడు ఎప్పుడు కూడా ఎక్కడ ఉంటాడట? బయటే ఉంటాడు, కానీ కుమారుడు వారసుడైన వాడు మాత్రమే ఇంటిలో ఉంటాడని చెప్పాడు. కాబట్టి మనం దాసులు అయినప్పటికి కూడా ఏం చేస్తాడు దేవుడు? ఆయనతో కలిసి పనిచేయటానికి ఆయనతో పాటు మనల్ని చేర్చుకున్నాడని చెప్తున్నాడు. అబ్రహాము ఎలియాజర్ను చేర్చుకున్నాడు కదా, పెద్ద దాసుడుగా ఇంటిలో ఉండేవాడు. పెద్ద దాసుడట, ఇంటిలో ఉండేవాడు దాసుడు. యేసు ప్రభువారు ఏం చెప్పాడు? దాసుడు ఎప్పుడు కూడా బయటే ఉంటాడు కనుక మిమ్మల్ని బయట ఉండకుండా నేను నా ఇంటిలో ఉండటానికి నేను పిలుచుకుంటున్నాను కనుక మీరు ఇక మీదట దాసులు కాదు కానీ స్నేహితులు అని చెప్పాడు. ఇక మీదట దాసులు కాదు కానీ స్నేహితులు అని పిలిచాడు ఆయన. కాబట్టి ఆయనతో కలిసి పనిచేయడానికి ఆయన పిలిచాడంటే ఆయనకి మేలు కలగడానికి కాదు, మనము దాసులుగా ఉండకుండా ఉండాలని, మనము దాసులుగా ఉండకుండా ఉండాలని, దాసులనే పేరు లేకుండా ఉండాలని ఆయనతో కలిసి పనిచేయమంటున్నాడు. ఆయనతో కలిసి పనిచేస్తే మనకి గౌరవాన్ని ఇవ్వాలని ఆయనతో కలిసి పనిచేయమని చెప్తా ఉన్నాడు. ఆయనతో కలిసి ఎందుకు పనిచేయమంటా ఉన్నాడయా అంటే మనకి పరిపూర్ణమైన ఆరోగ్యం కలిగి ఉండాలని, మన జీవితాల్లో ఆయన ఉద్దేశం ఏదయ్యా అంటే మనకి క్షేమం కలగాలని, మనకి క్షేమం కలగాలని. ఆ క్షేమం కలగటానికే అన్ని అవయవాలు దాని పని జరిగించినప్పుడు
ఆ శరీరం ఆరోగ్యంగా ఉంటుంది, ఆ సంఘం అనేది కూడా ఆరోగ్యంగా ఉంటుంది. ఆయన మనకి శిరసై ఉన్నాడు కనుక ఆయన ఉపదేశాన్ని ఆలకించి మనం పనిచేసినప్పుడు మనకి అన్ని అవయవాలు ఆరోగ్యంగా ఉండగలుగుతాయి. కాబట్టి మన యొక్క జీవితాల్లో ఆరోగ్యకరమైనటువంటి స్థితిని కలిగి ఉండటానికి ఆయనతో కలిసి పనిచేయమని చెప్తా ఉన్నాం. మరలా ఎందుకు మనతో ఆయనతో కలిసి పనిచేయమని చెప్తున్నానంటే, ఆయనతో కలిసి పనిచేయటం ద్వారా మన ప్రయాస అనేది ఎప్పుడు కూడా వ్యర్థం కాదు. మన ప్రయాస వ్యర్థం కాకుండా మనము ఆయన యొక్క సన్నిధిలో మరి జీవించి ఆయన ద్వారా మేలు పొందాలని దేవుడు మనకిక్కడ జ్ఞాపకం చేస్తున్నాడు. కాబట్టి ప్రియా దేవుని పిల్లలారా, మనతో కలిసి పనిచేయడానికి ఇష్టపడ్డాడు కనుక ఆయనతో జత పనివారంగా మనం ఉన్నట్లయితే మన జీవితాలకి ఆశీర్వాదాన్ని ఇచ్చేవాడుగా ఉన్నాడు. కనుక మనం అందరం కూడా దేవునితో కలిసి పనిచేసినట్లయితే మనకి మేలు కలుగుతుంది, మనకు ఆశీర్వాదం కలుగుతుంది, మనకి దీవెన కలుగుతుంది. మనం ఎల్లప్పుడూ కూడా సంతోషించే వారంగా ఉండగలుగుతామని దేవుని యొక్క వాక్యం మనకి ఇక్కడ జ్ఞాపకం చేస్తా ఉన్నాం. అలాగా మనం పనిచేసి దేవుని యొక్క ఆశీర్వాదాలు, దేవుని దీవెనలు మనం పొందిన వారమై మనం ప్రభువుతో పాటు ముందుకు సాగాలని దేవుడు మనల్ని కోరుకుంటా ఉన్నాడు. అందుకనే పౌలు గారు మరి మొదటి కొరింథీయులకు రాసిన పత్రికలోనే 15వ అధ్యాయం ముందు 58వ వచనంలో, నా ప్రియ సహోదరులారా, మీ ప్రయాసము ప్రభువునందు వ్యర్థము కాదని ఎరిగి స్థిరులను కదలని వారును ప్రభు కార్యాభివృద్ధి అందు ఎప్పటికీ ఆసక్తులనై ఉండండి. హల్లెలూయా. ఏం చెప్పాయండి? నా ప్రియ సహోదరులారా, మీ ప్రయాస ప్రభువునందు వ్యర్థము కాదు. కనుక మనం దేవునిలో పనిచేసినట్లయితే, దేవునితో పనిచేసినట్లయితే మన ప్రయాస ఎప్పటికి కూడా వ్యర్థము కాదు. కనుక ఏం చెప్తున్నానంటే, ప్రభు పనిలో మనం ఎప్పుడు కూడా ఆసక్తి కలిగి ఉండాలి. ఏం చేస్తాంలేండి, ఏం వెళ్తాంలేండి, అక్కడ ఏముందలేండి అనుకునే వారంగా ఉండకూడదు. ప్రభు పనిలో ఆసక్తి కలిగి ఉండాలి. దేవుడు నీకు ఏ పని ఇస్తే ఆ పని. ఒకవేళ నువ్వు చర్చిని ఓడవటానికి ఇస్తే అది నీకు ఇచ్చిన పని, అందులో ఆసక్తి చూపించు. నేను ఎప్పుడు ఓడవాలా అనుకోకూడదు. నువ్వు చేపలు వేస్తే, చేపలు తీస్తే అది నీ దేవుడు నీకు ఇచ్చిన పని, ఆ పని చేయి. ఎందుకంటే ఆ పనిలో నేనే వేయాలి ఎప్పుడు చేపలు, నేనే ఎప్పుడు చేపలు తీయాలి అనుకోకూడదు. ఎందుకంటే ఆ పనిలో దేవుడు నీకు మేలు కలిగిస్తాడు. అలాగే నువ్వు పాడబాడితే నువ్వు పాడు, నీ స్వరాన్ని దేవుడు దీవిస్తాడు. నువ్వు వాయించాలి, వాయిస్తే వాయించు, దేవుడు నీకు ఇచ్చిన తలాంతును అభివృద్ధి చేస్తాడు. నువ్వు పరిచర్య చేస్తే పరిచర్య చెయ్యి. ఎప్పుడు పరిచర్య చేయాలా, నేను వాక్యం చెప్పకూడదు అనుకోకూడదు. దేవుడు నీకు ఇచ్చింది చెయ్యి. దేవుడు నిన్ను ఒకవేళ అలాగ కాకుండా ఇంకా ఆశీర్వించి గొప్పవాడిగా చేయొచ్చు. కాబట్టి దేవుడు నీకు ఇచ్చింది నువ్వు సరిగా చేయకపోతే నిన్ను తగ్గిస్తాడు. దేవుడు నీకు ఇచ్చింది నువ్వు సరిగా చేస్తే దేవుడు నిన్ను అభివృద్ధి చేస్తాడు. పని చేస్తే కరెక్ట్గా దేవుడు అభివృద్ధి చేస్తాడు. అది ఎప్పటికీ వ్యర్థం కాదు. కనుక మనం స్థిరులను కదల వారమై ఉండి ప్రభు యొక్క కార్యాభివృద్ధి అందు ఎప్పుడు కూడా ఆసక్తి కలిగి ఉండాలి. అలా ఆసక్తి కలిగి ఉంటే దేవుడు మన జీవితాలకు మేలు చేస్తాడు. అలాంటి మేలు దేవుడు మనకు చేసి ఆయనతో కలిసి పనిచేసే వారంగా మనం ఉండాలని దేవుడు కోరుతున్నాడు. కాబట్టి ప్రభు పాదాల దగ్గర మనం అందరం కూడా దేవుడు మనకిచ్చిన పనిని మనం చేసి దేవుని మహింపరుద్దాము. ఆయన ద్వారా ఆశీర్వాదాలు పొంది దేవుని యొక్క రాకడలో మనం అందరం కూడా దేవుని యొక్క మహిమతో మనం నింపబడి ముందుకు సాగుదాం. అలాంటి కృపా దేవుడు మనకు అనుగ్రహించేట్లుగా అందరం కూడా తాళ వచ్చి ప్రార్థన చేసుకుందాం.